Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about the ecology. So in this ecology topic, I am going to discuss about phosphorus cycle. So let's start our session. ఫస్ట్ వన్ అసలు ఫాస్ఫరస్ సైకిల్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో ఎన్వైరన్మెంట్ నుంచి ఆర్గానిజమ్స్కి ఆర్గానిజమ్స్ నుంచి అగైన్ మళ్ళీ ఎన్వైరన్మెంట్కి ఫాస్ఫరస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటే కనుక దాని యొక్క మూమెంట్ అనేది ఉంటే కనుక దాన్ని మనం ఫాస్ఫరస్ సైకిల్ అని అంటూ ఉంటాం. సో ఫాస్ఫరస్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ మూమెంట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ టు ద ఆర్గానిజమ్స్ అండ్ దెన్ బ్యాక్ టు ద ఎన్వైరన్మెంట్ అని చెప్తూ ఉంటాం. సో ఫాస్ఫరస్ సైకిల్ని ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ అన్ మినరల్ సైకిల్ ఆర్ సెడిమెంటరీ సైకిల్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో అదర్ సైకిల్స్తో కంపేర్ చేసుకుంటే కనుక లైక్ నైట్రోజన్ సైకిల్ అని, ఓకేనా, కార్బన్ సైకిల్ అని, ఆక్సిజన్ సైకిల్, సో వీటితో కంపేర్ చేసుకుంటే కనుక ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఇట్ కెనాట్ బి ఎగ్జిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ గ్యాసెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫాస్ఫరస్ ఎప్పుడు మనకి సాలిడ్ ఫామ్లోనే దట్టు సాయిల్లోనే మనకి లభిస్తూ ఉంటుంది. సో ఫాస్ఫరస్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ స్లోయెస్ట్ సైకిల్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో అట్మాస్ఫియర్లో ఏంటి అంటే సో ఈ ఫాస్ఫరస్ మూమెంట్ అనేది ఏంటంటే ఇట్ డస్ నాట్ ప్లే ఎనీ సిగ్నిఫికెంట్ రోల్ అనేది కూడా మనకి చెప్తూ ఉంటారు. బికాస్ ఎందుకని అంటే ఫాస్ఫరస్ అండ్ ఫాస్ఫరస్ బేస్డ్ కాంపౌండ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ యూజువల్లీ సాలిడ్ అనమాట. ఓకేనా? సో దే కెన్ ఆల్సో బి ఎగ్జిస్ట్ ఇన్ ది సాయిల్. సో దట్ మీన్స్ ఇన్ ఎర్త్ అట్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ మాత్రమే అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనేది కూడా మనకి చెప్తున్నారు. సో ఆన్ ద ల్యాండ్లో చూసుకుంటే కనుక ఫాస్ఫరస్ యొక్క కెమికల్ సింబల్, ఓకేనా, కెమికల్ సింబల్ వచ్చేసరికి పి అని అంటూ ఉంటారు. సో గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ లెస్ అవైలబుల్ టు ద ప్లాంట్స్ ఓవర్ ద థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో సాయిల్లో ఏంటి అంటే ఫాస్ఫరస్ యొక్క అవైలబిలిటీ అనేది ఏంటంటే ప్లాంట్స్కి చాలా తక్కువగా ఉంటుంది అనేది చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ఇట్ స్లోలీ లాస్ట్ ఇన్ ద రన్ ఆఫ్ అనమాట. ఈ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా కానీ సాయిల్ వాష్డ్ అవుట్ అవడం వల్ల ఏంటి అంటే సో ఈ ఫాస్ఫరస్ అనేది డైరెక్ట్గా వెళ్ళి వాటర్లో ఏంటంటే డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అలా డిజాల్వ్ అవ్వడం వల్ల ల్యాండ్ సర్ఫేస్ మీద ఏంటి అంటే సో ఫాస్ఫరస్ యొక్క కంటెంట్ అనేది ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ సాయిల్ రెడ్యూసెస్ ద ప్లాంట్ గ్రోత్. సో ఓకేనా? సో అది కాకుండా ఏంటంటే ఈ సాయిల్ మైక్రోబియల్ గ్రోత్ కూడా ఏంటంటే తగ్గుతుంది అనేది చెప్తున్నారు ఒకవేళ ఫాస్ఫరస్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటే కనుక. సో సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే దే కెన్ యాక్ట్ యాజ్ బోత్ సింక్స్ అండ్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అని కూడా చెప్పుకోవచ్చు బయోజియో కెమికల్ సైకిల్లో. ఓకేనా? ఈ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో దే ఆర్ యాక్ట్ యాజ్ అండ్ ఒక సోర్సెస్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట బయోజియో కెమికల్ సైకిల్లో. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఆర్ ఓకేనా కెమికల్ ఫామ్లో కానీ బయాలజికల్ ఫామ్లో కానీ సో మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కూడా ఇది ఫాస్ఫరస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఓకేనా? ద మేజర్ లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ద గ్లోబల్ సైకిల్ హౌఎవర్ అండ్ డ్రైవెన్ బై టెక్టోనిక్ మూమెంట్ ఇన్ ద జియోలాజికల్ టైం అనమాట. ఓకేనా? జియోలాజిక్ టైం. ఓకేనా? సో ఇది ఏంటంటే వాటర్తో మిక్సప్ అయ్యి మనకి ఏంటంటే సో దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి వెళ్తుంది అనేది మనకి చెప్తున్నారు. సో హ్యూమన్స్ హ్యావ్ కాజ్డ్ ద మేజర్ చేంజెస్. ఓకేనా? సో గ్లోబల్ వైడ్గా ఏంటి అంటే సో ఈ ఫాస్ఫరస్ సైకిల్ అనేది ఏంటంటే స్లోగా ఉండడానికి కారణం ఏంటి అంటే సో డ్యూ టు ది షిప్పింగ్ ఆఫ్ ఫాస్ఫరస్ మినరల్స్ డ్యూరింగ్ మైనింగ్ ప్రాసెస్లో కానీ సో వీటిలో ఏంటి అంటే ఫాస్ఫరస్ అనేది ఏంటంటే షిప్ చేయడం వల్ల కానీ నెక్స్ట్ వచ్చేసరికి సో ఫాస్ఫరస్ని ఏంటి అంటే ఒక ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేయడం, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షిప్పింగ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ది ఫార్మ్స్ టు ది సిటీస్. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనకి ఏంటంటే అది కాకుండా ఏంటంటే వేర్ ఇట్ ఈస్ లాస్ట్ యాజ్ అండ్ ఎఫ్లూయెంట్ కూడా చెప్తుంది. సో ఇట్లాగే ఏంటంటే సీవేజెస్ ద్వారా కానీ సో ఇలా ఒక వేస్ట్ మెటీరియల్స్ కింద ఇది రన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తుంది. సో ఈ విధంగా మనకి ఫాస్ఫరస్ అనేది లాస్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఫాస్ఫరస్ సైకిల్, సో దిస్ పిక్చర్ షోస్ ద ఫాస్ఫరస్ సైకిల్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే యానిమల్ టిష్యూస్ నుంచి ఫేసెస్ నుంచి యూరిన్ నుంచి ఏంటంటే ఫాస్ఫరస్ అనేది సాయిల్లో మనకి డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అయిన తర్వాత ఏంటంటే బై ది ప్రెజెన్స్ ఆఫ్ డికంపోజర్స్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఫంగై ఆర్ బ్యాక్టీరియా సో ఇది నెక్స్ట్ ఏంటి అంటే మనకి
అగైన్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫాస్ఫేట్ కింద మనకి సాయిల్లో కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో అది కాకుండా వెదరింగ్ ఆఫ్ రాక్స్, ఓకేనా. సో వెదరింగ్ ఆఫ్, సో ఈ రాక్స్ కూడా ఏంటి అంటే వాష్ అవుట్ అవడం వల్ల కూడా ఫాస్ఫరస్ అనేది సాయిల్లో మిక్సప్ అవుతుందని చెప్తుంది. సో అదే కాకుండా ప్లాంట్ సెల్ ఎసిమిలేషన్ జరగడం వల్ల కూడా ఫాస్ఫరస్ అనేది ఈ సాయిల్లో మిక్సప్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో ఇన్కార్పొరేషన్ ఇంటూ ద సెడిమెంటరీ రాక్ జియోలాజిక్ అప్షిఫ్ట్స్ మూవ్స్ దిస్ రాక్స్ ఇంటూ ద టెరిస్ట్రియల్ ఎన్వైరన్మెంట్, ఓకేనా. సో ఈ ఎర్త్ క్రస్ట్ అనేది సో ఈ వాటర్లో కూడా ఎక్కువ అవడం వల్ల సో ఎప్పుడైతే ఇవి షోర్ రీజన్కి వస్తూ ఉంటాయో సో ఈ వాటర్ వేవ్స్ అనేవి, సో అప్పుడు ఏంటంటే అగైన్ ఏంటంటే మళ్ళీ అదంతా ఫాస్ఫరస్ అంతా మళ్ళీ ల్యాండ్ ఏరియాకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తాను. సో ఈ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా కానీ సో ఈ డ్రైనేజ్ సో సీవేజ్ ప్రాసెస్ ద్వారా కూడా ఏంటంటే ఫాస్ఫరస్ అనేది సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్తో ఏంటంటే డిజాల్వ్ అవుతూ ఉంటుంది అనేది మిక్సప్ అవుతూ ఉంటూ సో ఈ ఫాస్ఫరస్ అనేది ఇలాగ వేస్ట్ అవుతుంది అనేది కూడా మనకి చెప్తున్నారు. సో ఫాస్ఫేట్ సాల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ మెయిన్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద రాక్స్, ఓకేనా, డ్యూరింగ్ సో ఈ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా ఏంటి అంటే అది సాయిల్ వాటర్లో, ఓకేనా, వాటర్లో డిజాల్వ్ అయ్యి సో సాయిల్ అనేది సో దే కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ దిస్, సో ప్లాంట్స్ అనేవి ఏంటంటే సో ఈ సాయిల్ వాటర్ నుంచి దానికి కావాల్సిన ఫాస్ఫరస్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అనేది చెప్తున్నారు. సో యానిమల్స్ అబ్జర్వ్ ద ఫాస్ఫేట్స్ బై ఈటింగ్ దీస్ ప్లాంట్స్ ఆర్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్, ఓకేనా. ప్లాంట్స్ అనేవి సాయిల్ వాటర్లో ప్రెసెంట్ అయిన ఫాస్ఫరస్ని ఏంటంటే తీసుకుంటున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి. సో ఈ ప్లాంట్స్ని తినే హెర్బివోర్స్ ఉంటాయి, ఓకేనా. సో హెర్బివోర్స్ని తినే కార్నివోర్స్ ఉంటాయి. సో అట్లాగా ఫాస్ఫేట్ అనేది ఏంటంటే మనకి ఒక దగ్గర నుంచి ఇంకొక ఫామ్లోకి ఏంటంటే కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. వెన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేవి డై అయిన తర్వాత ఏంటంటే ద ఫాస్ఫేట్స్ విల్ రిటర్న్ టు ద సాయిల్ అగైన్, ఓకేనా, అండ్ ఓషన్స్కి, ఓకేనా, సాయిల్స్కి ఓషన్స్కి అగైన్ డ్యూరింగ్ డికంపోజిషన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ అగైన్ సాయిల్స్లోకి ఓషన్స్లోకి సీ వాటర్లోకి మళ్ళీ అగైన్ అనేది రిటర్న్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఫాస్ఫరస్ విల్ ఎండ్ అప్ ఇన్ ద సెడిమెంట్స్ ఆర్ ద రాక్ ఫార్మేషన్ అగైన్, ఓకేనా. సో అట్లాగా అవుతుంది, లేకుంటే మళ్ళీ ఇవి సెడిమెంట్స్ కింద రాక్ ఫార్మేషన్లో మళ్ళీ హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో ఈవెన్చువల్లీ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఇట్ కెన్ బి రిలీజ్డ్ అగైన్ త్రూ ద మళ్ళీ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ ఆ సాయిల్ కానీ నెక్స్ట్ రాక్ సెడిమెంట్స్ కానీ ఏంటంటే మళ్ళీ అగైన్ వాష్ అవుట్ అయ్యి మళ్ళీ ఏంటంటే సైకిల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వాటర్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి, రన్ ఆఫ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ అగైన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అన్ డయాగ్రామెటిక్ ఫార్మ్ ఆఫ్ అన్ ఫాస్ఫరస్ సైకిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫాస్ఫేట్ ఫ్రమ్ ద ఫెర్టిలైజర్స్, ఓకేనా, ప్లాంట్ ఫాస్ఫేట్ అనేది డికంపోజెస్. నెక్స్ట్ యానిమల్ ఫాస్ఫేట్ ఆర్గానిక్ వేస్ట్ అండ్ సో ఇట్ రిమైన్స్ కన్వర్ట్ ఇంటూ ఫాస్ఫేట్ ఇన్ ద ఓషనిక్ సెడిమెంట్స్లో మనకు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే అప్లిఫ్టింగ్ ఓవర్ టైం, ఓకేనా, ఫాస్ఫేట్ ఫాసిల్స్ కానీ రాక్స్ కానీ సో ఈ బర్డ్ డిపాజిట్స్ అని అంటారు. గువానో అంటే సో ఈ బర్డ్ డిపాజిట్స్ ద్వారా కూడా మళ్ళీ ఇవి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే దే కెన్ యాక్ట్ లైక్ ఏ ఫెర్టిలైజర్స్ కింద కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అగైన్ ఈ ఫాసిల్స్ అనే వెదరింగ్ ప్రాసెస్ జరిగితే మళ్ళీ ఈ ఫాస్ఫేట్ అనేది ఏంటంటే ఓషనిక్ సెడిమెంట్స్ కింద, ఓకేనా, ఓషనిక్ వాటర్తో మళ్ళీ డిజాల్వ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఆర్గానిక్ వేస్ట్ అని మళ్ళీ ఫాసిల్స్ కింద కూడా మనకి కన్వర్షన్ అనేది జరగవచ్చు, ఓకేనా, రన్ ఆఫ్ టు ద ఓషియన్స్, ఓకేనా. సో మళ్ళీ ఏంటంటే అన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది ఏంటంటే సాయిల్లో స్టోర్ అయి ఉన్నది సో రివర్ వాటర్తో కానీ సో సీ వాటర్తో కానీ మళ్ళీ డిజాల్వ్ అయ్యి మళ్ళీ ఓషన్లోకి సో రివర్స్ అన్నీ కలిపి మళ్ళీ ఓషన్లోనే కదా కలవాలి, సో మళ్ళీ ఏంటంటే వాటి దగ్గరికి ఈ మిక్సప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని డయాగ్రామెటిక్ ఫామ్లో మనకి చూపించారు. సో ఫాస్ఫరస్ సైకిల్ వచ్చేసరికి ఏంటి అంటే సో రాక్స్ నుంచి సాయిల్స్ నుంచి లేక్స్లోకి స్ట్రీమ్స్లోకి రన్ ఆఫ్ అనేది అవుతుంది. సో ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది సాయిల్ అండ్ వాటర్ మిక్స్ అయితే. సో అక్కడ నుంచి ఏంటంటే ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి, సో అక్కడ నుంచి ఫాస్ఫరస్ అనేది కన్వర్షన్ జరుగుద్ది. సో ఇక్కడ నుంచి ఏంటంటే యానిమల్స్ అనేవి వాటిని కన్జ్యూమ్ చేస్తే వాటిలోకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుద్ది. సో త్రో మెటబాలిక్ ప్రాసెస్లో కూడా మనకి ఏంటంటే ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏటీపీ ఫార్మేషన్కి, ఓకేనా. సో లేటర్ ఆన్ మళ్ళీ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ డై అయిన తర్వాత డికంపోజిషన్ ప్రాసెస్ జరిగి మళ్ళీ అగైన్ ఫాస్ఫరస్ అనేది ఈ రాక్స్ కానీ సాయిల్ ఫార్మేషన్ కానీ మళ్ళీ అగైన్ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా చూపించారు. సో ఇన్ గ్లోబల్ వ్యూ ఆఫ్ అన్ ఫాస్ఫరస్ సైకిల్, ఓకేనా. సో ఫాస్ఫరస్ సైకిల్ యూజువల్లీ ఏంటి విచ్ అక్కర్స్ వెన్ ద ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఫ్రమ్ ల్యాండ్ టు ది సెడిమెంట్స్ ఇన్ ద సీస్ అండ్ దెన్ బ్యాక్ టు ద ల్యాండ్ అగైన్. సో దీన్ని ఏమంటామంటే మన సో ఫాస్ఫరస్ సైకిల్ అని అంటూ ఉంటాం. ద మెయిన్ స్టోరీస్ ఫర్ ది ఫాస్ఫరస్ ఈజ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అని కూడా మనకి చెప్తారు. సో ఎర్త్ క్రస్ట్లో మనకి ఏంటంటే ఫాస్ఫరస్ అనేది ఎప్పుడు స్టోర్ అయి ఉంటుంది. సో ఆన్ ల్యాండ్ ఫాస్ఫరస్ ఈజ్ యూజువల్లీ
ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ ఫామ్లో మనకి సో ల్యాండ్ సర్ఫేస్ మనకు ప్రజెంట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఇన్ సాయిల్ అనమాట. బట్ ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్ అప్పుడు ఆర్ ఎరోషన్ ఫాస్ఫేట్స్ అనేవి ఏంటంటే దే క్యాన్ ఎంటర్స్ ఇన్ టు ద ఓకేనా. సో ఈ సాయిల్ మొత్తం ఏంటంటే డ్యూరింగ్ వెదరింగ్ ప్రాసెస్ అప్పుడు కరిగి వాష్అప్ అయ్యి సో ఈ రివర్స్లోకి స్ట్రీమ్స్లోకి ఎంటర్ అయ్యి సో దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ టు ద ఓషనిక్ పార్ట్లోకి మళ్ళీ ఏంటంటే ఇది ఎంటర్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇన్ ద ఓషన్ ఏంటంటే ద ఫాస్ఫరస్ అక్యూములేట్స్ ఆన్ కాంటినెంటల్ స్లీవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ ఇన్సాల్యుబుల్ డిపాజిట్స్ కింద ఏంటి అంటే త్రూఅవుట్ అనేది సో సీ మొత్తం ఏంటంటే ఇది డిపాజిట్ అవుతూ ఉంటుందని చెప్తున్నాను. ఆఫ్టర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇవి క్రస్టల్ ప్లేట్స్ కింద మనకి ఈ సీ ఫ్లోర్ మీద మనకి ఫామ్ అవుతూ ఉంటాయి ఓకేనా. సో దే క్యాన్ ఎక్స్పోజ్ ద ఫాస్ఫేట్ ఆన్ ల్యాండ్ అనమాట ఓకేనా. సో ఒక ఫాస్ఫేట్ ల్యాండ్ ఓకేనా, ఒక రాకీ ఏరియాస్ కింద అవి సీ వాటర్లో మనకి ఏర్పడుతూ ఉంటాయి అనమాట ఐలాండ్స్ కింద. ఆఫ్టర్ మోర్ టైమ్ ఏంటంటే వెదరింగ్ విల్ రిలీజ్ దెమ్ ఫ్రమ్ ద రాక్ అండ్ సైకిల్స్ జియోకెమికల్ ఫేజ్ బిగిన్ అగైన్. మళ్ళీ ఆ వెదరింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఆ రాక్ ఏరియాస్ అనేవి మళ్ళీ వాష్డ్ అయ్యి రన్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఈ ఫాస్ఫరస్ అనేది రావడం వల్ల ఏంటి అంటే సో మళ్ళీ వాటర్లో మిక్సప్ అవ్వడం వల్ల మళ్ళీ జియోకెమికల్ ఫేజ్ అనేది ఓకేనా సైకిల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఓకేనా. సో ఇట్లాగా ఫాస్ఫేట్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఓకేనా. సో ఫాస్ఫేట్ డిస్పర్టెడ్ ఇన్ ద సాయిల్స్లోను రివర్స్లోను స్ట్రీమ్స్లోను. సో ఇక్కడ నుంచి ఏంటంటే ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి. సో ప్లాంట్స్ అనేవి చనిపోయిన తర్వాత డికంపోజర్స్ అనేవి సో ఇవి ఏంటంటే ఈ ప్లాంట్స్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి సో డికంపోజర్స్ అనేవి మళ్ళీ అగైన్ వీటిలోకి ఈ ఫాస్ఫేట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో రిమైన్స్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి కూడా ఇట్లాగా వస్తుంది. సో సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇవి రన్ ఆఫ్ అయ్యి వెదరింగ్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ ఓషన్స్లోకి ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో రిమైన్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి కూడా ఏంటి అంటే ఫాస్ఫేట్ అనేది ఓషియన్ సెటిలింగ్స్ కింద మనకి సో ఓషనిక్ పార్ట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఓకేనా. సో ఇట్లా ఫాస్ఫేట్ ఫ్రమ్ ద ఫెర్టిలైజర్స్ అప్పుడు ఓకేనా. సో ఈ రాక్స్ నుంచి గ్రావెల్స్ నుంచి మనకి ఫాస్ఫేట్ని ఫెర్టిలైజర్స్ కింద తీసుకుంటున్నారు అనమాట ఓకేనా, యూజ్ చేస్తూ ఉంటారు, వీటి నుంచి తీసుకుంటున్నారు. సో ఎరోషన్ ప్రాసెస్ ద్వారా కూడా మళ్ళీ అగైన్ ఏంటంటే ఈ ఓషనిక్ వాటర్లోకి ఫాస్ఫేట్ అనేది మిక్సప్ అవుతుంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇకోసిస్టమ్ వ్యూ ఆఫ్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటి గ్లోబల్ వ్యూ అనమాట. సో ఇకోసిస్టమ్ వ్యూ చూసుకుంటే కనుక సో ఫాస్ఫరస్ సైకిల్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ మూవ్స్ ఫాస్టర్ దెన్ ద సెడిమెంట్ ఫేజ్. సో సెడిమెంట్ ఫేజ్తో కంపేర్ చేసుకుంటే కనుక సో ఫాస్ఫరస్ సైకిల్ సో ఇకోసిస్టమ్ ఫేజ్లో ఏంటంటే ఫాస్ఫరస్ సైకిల్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో అది ఎలా అనేది చెప్తున్నారు. ఆల్ ద ఆర్గానిజమ్స్ రిక్వైర్స్ ఫాస్ఫరస్ ఫర్ సింథసైజింగ్ ఫాస్ఫోలిపిడ్స్ కానీ NADPH కానీ ఏటీపీ ఎనర్జీని రిలీజ్ చేసే వీటికి కానీ న్యూక్లిక్ యాసిడ్స్ కానీ సో అదర్ కాంపౌండ్స్ ఏవైనా సరే మనకి ఫామ్ అవ్వాలి అంటే వి నీడ్ ఫాస్ఫరస్ అనమాట ఓకేనా. సో ప్లాంట్స్ అబ్జర్వ్స్ ఫాస్ఫరస్ వెరీ క్విక్లీ. సో అండ్ దెన్ హెర్బివోర్స్ అనేది గెట్ ఫాస్ఫరస్ బై ఈటింగ్ దీస్ ప్లాంట్స్ అనమాట ఓకేనా. సో ఫాస్ఫరస్ సో ప్లాంట్స్ అనేవి ఏంటంటే ఫాస్ఫరస్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి సాయిల్ నుంచి వాటర్ నుంచి. సో వాటిని తినే హెర్బివోర్స్ అనేవి ఏంటంటే సో ఈ ప్లాంట్స్ నుంచి ఫాస్ఫరస్ అనేది అబ్జర్వ్ చేస్తాయి. సో దెన్ కార్నివోర్స్ వచ్చేసరికి హెర్బివోర్స్ని తిని సో ఈ ఫాస్ఫరస్ అనేది మళ్ళీ వాటిలోకి ట్రాన్స్ఫార్మ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈవెన్చువల్లీ బోత్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ విల్ ఎక్స్క్రీట్ ఫాస్ఫరస్ యాజ్ ఎ వేస్ట్ కింద మళ్ళీ అగైన్ ఈ టూ హెర్బివోర్స్ కానీ కార్నివోర్స్ కానీ వేస్ట్ కింద రిలీజ్ చేస్తాయి. సో అగైన్ అవి ఏంటి మిక్స్డ్ అప్ ఇన్ ద సాయిల్ అనమాట ఓకేనా. సో దిస్ డికంపోజిషన్ విల్ రిలీజ్ ఫాస్ఫరస్ ఇన్ టు ద సాయిల్. సో ఆఫ్టర్ డికంపోజిషన్ తర్వాత ఏంటంటే మళ్ళీ అగైన్ ఆ ఫాస్ఫరస్ వచ్చేసరికి సాయిల్లోకి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ప్లాంట్స్ అబ్జర్వ్ ద ఫాస్ఫరస్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ దే కెన్ రీసైకిల్ ఇట్ విత్ ఇన్ ద ఇకోసిస్టమ్. సో మళ్ళీ అగైన్ ఏంటి ఆ సాయిల్లో ప్రెసెంట్ అయిన ఫాస్ఫరస్ని మళ్ళీ ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి. సో మళ్ళీ ఏంటంటే సైక్లిక్ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు విత్ ఇన్ ద ఇకోసిస్టమ్లో. సో దిస్ పిక్చర్ షోస్ దట్ అనమాట ఓకేనా. సో ఇక్కడ 4 కార్నివర్స్ అండ్ హెర్బివోర్స్ అండ్ కార్నివర్స్ ఉన్నాయి. సో ప్లాంట్స్ని తింటున్నాయి అన్నమాట. సో వీటి నుంచి వేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో అక్కడ నుంచి ఏంటంటే ఫాస్ఫరస్ అనేది సాయిల్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వెదరింగ్ ప్రాసెస్ ద్వారా కూడా రాక్స్ వెదరింగ్ కూడా ఏంటి అంటే మళ్ళీ ఫాస్ఫేట్ అనేది సాయిల్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో సాలిడ్ ప్లేస్ వ్యూ ఆఫ్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్ చూసుకుంటే కనుక సో ఇనీషియల్లీ ఫాస్ఫరస్ వెదరింగ్ ఫ్రమ్ ఎన్ రాక్స్ అనేది ఏంటి అంటే ఏ స్మాల్ లాసెస్ ఇన్ ద టెరిస్ట్రల్ సిస్టమ్ కాస్డ్ బై లీచింగ్ త్రూ దిస్ యాక్షన్ ఆఫ్ రైన్ ఆర్ బ్యాలెన్స్డ్ ఇన్ ద గెయిన్స్ ఫ్రమ్ ద వెదరింగ్. సో డ్యూరింగ్ రైనింగ్
ఓకేనా. సో రైనింగ్ అప్పుడు ఏంటి అంటే సో ఈ రాక్స్ వెదరింగ్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా కూడా ఏంటంటే ఈ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇన్ సాయిల్లో చూసుకుంటే కనుక ఫాస్ఫేట్ అనేది ఏంటంటే ఇస్ అబ్జర్వ్డ్ అనే క్లే సర్ఫేస్ మీద మనకి ఫాస్ఫేట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ ఆర్గానిక్ మ్యాటర్ పార్టికల్స్ అండ్ బికమ్స్ ఇన్కార్పొరేటెడ్ ఇమ్మొబిలైజ్డ్. ఓకేనా. సో ఆర్గానిక్ మ్యాటర్ పార్టికల్స్ వచ్చేసరికి ఏంటంటే దే మే నాట్ బి మూవ్ అనమాట. ఓకేనా. సో ప్లాంట్స్ డిసాల్వ్స్ దిస్ అయనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఫాస్ఫేట్ అనమాట. ఓకేనా. అయనైజ్డ్ ఫామ్లో ఉన్న ఈ ఫాస్ఫేట్ని ఏంటంటే అబ్జార్బ్ చేసుకుంటాయి. హెర్బివోర్స్ ఆబ్టైన్ ఫాస్ఫరస్ బై ఈటింగ్ దీస్ ప్లాంట్స్. ఓకేనా. ఏదైతే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకున్న ఫాస్ఫరస్ని ఏంటి అంటే ఫాస్ఫేట్ ఫామ్లో ఉన్నదాన్ని సో హెర్బివోర్స్ అనేవి ఏంటంటే ఫాస్ఫరస్ ఫామ్లో వాటిని ఎప్పుడైతే తింటాయో అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. సో అగైన్ వీటి మీద డిపెండ్ అయిన కార్నివోర్స్ ఇవి తింటాయి కాబట్టి అగైన్ అనేది ఫాస్ఫరస్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్ అనేవి ఏంటంటే దే బోత్ క్యాన్ ఎక్స్క్రీట్ అండ్ ఫాస్ఫరస్ యాజ్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. యూరిన్లో కానీ ఫేసెస్లో కానీ మనకి ఫాస్ఫరస్ని అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఓకేనా. ఆ రెండు మనకి ఫాస్ఫరస్ని ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద రిలీజ్ చేస్తాయి కాబట్టి సో వాటి యొక్క యూరిన్లో కానీ ఫేసెస్లో కానీ మనం ఫాస్ఫరస్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు యాజ్ అండ్ waste product kin. So phosphorus is released again back to the soil when the plants and animals matter decomposes and cycle will be repeats అనమాట. ఓకేనా. సో అగైన్ ఏంటి ఫాస్ఫరస్ అనేది మళ్ళీ సాయిల్లోకి మనకి రిలీజ్ అవుద్ది. సో అప్పుడు మళ్ళీ ఏంటంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఒకవేళ మళ్ళీ చనిపోతే కనుక డికంపోజ్ అయ్యి మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతుందని చెప్తుంది. ఓకేనా. సో ఫాస్ఫేట్ ఇన్పుట్స్. ఓకేనా. సాయిల్ ఫాస్ఫేట్ సోల్యుబుల్ ఫాస్ఫేట్ కింద కన్వర్షన్ జరుగుతుంది సాయిల్ ఆర్గానిక్ ఫాస్ఫేట్స్ నుంచి. సో ఇక్కడ నుంచి ఏంటంటే బయోమాస్ ఫాస్ఫేట్కి లైక్ ప్లాంట్స్కి వీటికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది సాల్యుబుల్ ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్. లేకుంటే ఫిక్స్డ్ ఫాస్ఫేట్ కూడా మళ్ళీ అబ్జర్వ్ అవుతుందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్ అనమాట. ఓకేనా. సో ఇలాగా మనకి రాకీ వెదరింగ్ అనేది జరిగినప్పుడు ఎరోషన్ ప్రాసెస్ ద్వారా సో వాటర్లోకి డిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. మెరైన్ సెడిమెంట్స్ కింద ఫామ్ అవుతూ సో ఇలాగే ఫిషెస్ కానీ ఇవి కూడా రిలీజ్ చేస్తే కనుక డికంపోజ్ అయ్యి మళ్ళీ అగైన్ ఏంటంటే వాటర్లో మిక్సప్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో డికంపోజిషన్ యానిమల్స్ కానీ నెక్స్ట్ ఇవన్నీ. ఓకేనా. సో ఫార్మ్ ఆఫ్ అండ్ ఎగ్జిస్టెన్సీ ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. అన్లైక్ ద అదర్ సైకిల్తో కంపేర్ చేసుకుంటే కనుక దెర్ ఈజ్ అండ్ నో వాలటైల్ ఫాస్ఫరస్ కంటైనింగ్ ప్రొడక్ట్ టు రిటర్న్ ద ఫాస్ఫరస్ టు ద అట్మాస్ఫియర్. ఓకేనా. సో అదర్ సైకిల్తో కంపేర్ చేసుకుంటే వాటిలా కాకుండా ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ నో వాలటైల్ ఫాస్ఫరస్ కంటైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి ఏమీ లేవు. సో అవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడానికి సో వాటితో కంబైన్ అయ్యి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యే కాంపౌండ్స్ అనేవి ఫాస్ఫరస్కి ఏమీ లేవన్నమాట. మనకు సో ఈ కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ లాగా కానీ నెక్స్ట్ వచ్చేసరికి నైట్రోజన్ సైకిల్ లాగా కానీ సల్ఫర్ డైఆక్సైడ్ సైకిల్ లాగా ఆక్సిజన్ సైకిల్ క్యారియర్స్ అనేవి లేవనేది మనకి చెప్తున్నారు. సో దెర్ఫోర్ ఫాస్ఫరస్ టెండ్స్ టు అక్యూములేట్ ఇన్ ద సీస్. ఓన్లీ సీస్లో మాత్రమే ఇది అక్యూములేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ కెన్ బి రిట్రీవ్డ్ బై మైనింగ్ ద అబోవ్ గ్రౌండ్ సెడిమెంట్స్ ఆన్ ఏ ఏషియన్ సీ. సో ఏంటి అంటే ఈ మైనింగ్ ప్రాసెస్ ద్వారా సో ఈ తవ్వకాలు అప్పుడు ఏంటంటే అగైన్ మీ ఫాస్ఫరస్ అనేది మనకి సో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో మోస్ట్లెస్ డిపాజిట్స్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ కింద మనకి అవైలబిలిటీ అనేది సో దాని యొక్క అవైలబిలిటీ నేచర్ వచ్చేసరికి ఏ ఫామ్లో మనకి లభిస్తుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ ఫామ్లో అది మనకి అవైలబుల్గా లభిస్తుందని చెప్తున్నారు. సో సీ బర్డ్స్ ఆల్సో మైన్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద సీ బై ఈటింగ్ ద ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫిషెస్ అనమాట డిపాజిటింగ్ ఇట్ యాజ్ అన్ గ్వానా. ఓకేనా. బర్డ్ డ్రాపింగ్స్ అని అంటుంటారు. సో ఈ సీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఈ ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫిషెస్ అనేవి ఈట్ చేసినప్పుడు అవి రిలీజ్ చేసిన తర్వాత ఏంటంటే ల్యాండ్ ఏరియా మీద రిలీజ్ చేస్తాయి కదా. బర్డ్ డ్రాపింగ్స్ ద్వారా కూడా అగైన్ మళ్ళీ సాయిల్లోకి ఈ ఫాస్ఫరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నారు. సో సెర్టైన్ స్మాల్ ఐలాండ్స్. ఓకేనా. లైక్ బర్డ్స్ అనేవి ఏంటంటే కొన్ని స్మాల్ ఐలాండ్స్ మీద అవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కూడా ఏంటి అంటే దే హ్యావ్ అన్ లాంగ్ మైండ్ ఫర్ దిస్ డిపాజిట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఫర్ ద ఫెర్టిలైజర్స్ అనమాట. ఓకేనా. సో అక్కడ కూడా ఏంటంటే ఆ బర్డ్స్ ఏదైతే ఉంటాయో సో అవి ఎక్స్క్రీట్ చేయడం వల్ల సో ఆ సాయిల్ మొత్తం ఫర్టైల్ అయ్యి సో ఆ సాయిల్ కూడా ఏంటంటే ఇవి ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తూ ఉంటున్నారని మనకి చెప్తున్నారు. సో మైక్రోబయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ చూసుకుంటే కనుక సో ఫాస్ఫరస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. లివింగ్ సెల్స్కి సో ఫాస్ఫరస్ కూడా మనకి చాలా అవసరం. ఎన్పీకే అని అంటారు, నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం. ఓకేనా. సో ఈ మూడు చాలా మ్యాక్రో న్యూట్రియంట్స్ అని మనకి చెప్తారు. సో మన లివింగ్ సెల్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలన్నా సో
ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఏటీపీ అనేది రిలీజ్ అవ్వాలన్నా, మన డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ మనకి ఫామ్ అవ్వాలన్నా సరే, సో ఫాస్ఫరస్ అనేది ఏంటంటే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఇంట్రాసెల్యులర్ వోల్టైన్ గ్రాన్యూల్స్ యాజ్ అన్ as polyphosphates in both prokaryotes and eukaryotes. సో ఈ బోత్ ప్రోకారియోట్స్లోను యూకారియోట్స్లో చూసుకుంటే కనుక ఇట్ కెన్ బి స్టోర్డ్ యాజ్ పాలీఫాస్ఫేట్స్ కింద మనకి స్టోర్ అయి ఉంటాయి అని చెప్తున్నారు ఇంటర్ సెల్యులర్ వోలటిన్ గ్రాన్యూల్స్లో. సో ఇట్ ఈస్ అన్ లిమిటింగ్ న్యూట్రియంట్ ఫర్ ది ఆల్గల్ గ్రోత్ ఇన్ ద లేక్స్ అనమాట. ఓకేనా. సో ఇదేంటి అంటే మన ఆల్గల్ లేక్లో కానీ ఒకవేళ ఎక్కువగా మనకి ఫాస్ఫరస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తే కనుక సో ఆ ఆల్గల్ గ్రోత్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. సో అగైన్ మళ్ళీ ఏంటంటే లైట్ అనేది పెనిట్రేట్ కాకుండా ఈ సర్ఫేస్ బాటమ్ ఏరియాలో ఉన్న ఆర్గానిజమ్స్కి ఏంటంటే సరిగ్గా సర్వే అవ్వ అనేది కూడా మనకి చెప్తున్నారు. సో యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టోటల్ ఫాస్ఫరస్ వచ్చేసరి ఎదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ ఫామ్లో కానీ. ఓకేనా. సో వేస్ట్ వాటర్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే 10 to 20 mg/L అనేది మనకి ఉండేలాగా చూసుకోవాలి. ద మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ ఆక్వాటిక్ ఎన్వైర్న్మెంట్లో చూసుకుంటే కనుక మెయిన్లీ 4 అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మినరలైజేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎసిమలైజేషన్, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రెసిపిటేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్, ద ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మైక్రోబియల్ solubilization of an insoluble forms of ఫాస్ఫరస్ అని కూడా మనం చెప్తాం. సో మినరలైజేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే ఆర్గానిక్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫైటిన్ అనమాట, ఇనోసెటాల్ ఫాస్ఫేట్స్ కానీ న్యూక్లిక్ యాసిడ్స్ కానీ ఫాస్ఫోలిపిడ్స్ కానీ ఇవన్నీ ఆర్గానిక్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ అని చెప్పుకోవచ్చు. దే క్యాన్ మినరలైజ్ టు ఆర్థోఫాస్ఫేట్స్ కింద మనకి చేంజ్ అవుతూ ఉంటాయి బై ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. లైక్ సబ్టిలిస్ కానీ నెక్స్ట్ ఆర్థ్రోబ్యాక్టీరియా ద్వారా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టినోమైసిట్స్ అని మైసైట్స్ అని అంటారు, స్టెప్టోమైసిస్ కానీ. నెక్స్ట్ ఫంగైలో చూసుకుంటే కనుక ఆస్పెర్జిల్లస్ కానీ పెన్సిలియం కానీ. ఓకేనా. సో వీటి ద్వారా మనకి ఏంటి అంటే ఈ ఆర్గానిక్ ఫామ్లో ఉన్నవి ఆర్థోఫాస్ఫేట్స్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనేది చెప్తున్నాను. సో ఎసిమిలైజేషన్లో వచ్చేసరికి ఓకేనా. సో ఫాస్ఫటేస్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అంటే డ్యూరింగ్ ఏటీపీ అనమాట. ఓకేనా. ఏటీపీని ఏడీపీ కింద కొద్ది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది ఫాస్ఫటేస్ అనే ఎంజైమ్. సో ఎసిమలైజేషన్లో చూసుకుంటే కనుక మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫాస్ఫరస్ని ఏంటంటే విచ్ అంటర్స్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ సెవరల్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఇన్ ద సెల్. ఓకేనా. సెల్లో ఏంటంటే సెవరల్ మ్యాక్రోమాలిక్యూల్స్ ఫామ్ కింద ఇది ఫాస్ఫేట్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నది మనకి చెప్తున్నారు. సో మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎబిలిటీ టు స్టోర్ ద ఫాస్ఫరస్ యాజ్ అ పాలీఫాస్ఫేట్స్ కింద. ఓకేనా. స్పెషల్ గ్రాన్యూల్స్ ఇంట్రాసెల్యులర్ వోల్టైన్ గ్రాన్యూల్స్ అని చెప్పుకున్నాం కదా. సో వాటిలో ఏంటంటే ఫాస్ఫరస్ ఫామ్లో మనకి ఏంటంటే సో దట్ మీన్స్ పాలీఫాస్ఫేట్ ఫామ్లో అది స్టోర్ చేసుకుంటుంది అని కూడా మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసిపిటేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్. ఓకేనా. డ్యూరింగ్ మనం ఈ వడగలు అని చెప్తుంటాం, స్నో మిల్ట్స్ కానీ సో ఇట్లాగా హెయిల్ అని కానీ సో ఈ టైప్ ఆఫ్ రేంజ్లో ఏంటి అంటే మనకి సో ఏ కాంపోజిషన్లో ఈ ఫాస్ఫరస్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ద సాల్యుబిలిటీ ఆఫ్ ఆర్థోఫాస్ఫేట్ ఈజ్ కంట్రోల్డ్ బై పీహెచ్ అనమాట. పీహెచ్ ఆఫ్ అన్ ఆక్వాటిక్ ఎన్వైరన్మెంట్ యొక్క పీహెచ్ మీద తో దీన్ని కంట్రోల్ చేస్తుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో బై ద ప్రెసెన్స్ ఆఫ్ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, సో ఫెర్రిక్ అండ్ అల్యూమినియం. ఓకేనా. సో ఇవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. వెన్ ప్రెసిపిటేషన్ అక్కర్స్ దెర్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్ సచ్ యాజ్ ఏంటంటే హైడ్రో అప్టైట్ అనమాట. ఓకేనా. Ca10PO4 6 అండ్ OH ట్వైస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వివాంటీ. ఓకేనా. సో ఫెర్రస్ అనమాట, ఫెర్రిక్ అనమాట. సో ఫెర్రిక్ PO4 ట్వైస్ అనమాట. ఓకేనా. 8H2O. ఆర్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వెర్సైట్ అనమాట. ఓకేనా. అల్యూమినియం. సో AlPO4 2H2O అనమాట దాని యొక్క కెమికల్ ఫామ్. సో మైక్రోబియల్ సోల్యుబిలైజేషన్ ఆఫ్ ఎన్ ఇన్సాల్యుబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ చూసుకుంటే కనుక త్రూ మెటబాలిక్ యాక్టివిటీ ద్వారా ఏంటంటే మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ హెల్ప్ ఇన్ ద సాల్యుబిలైజేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్ అనమాట. ఓకేనా. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సో ఈ ఫాస్ఫరస్ని సాల్యుబుల్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతాయి అనేది చెప్తున్నారు. సో మెకానిజం ఆఫ్ ఎన్ సాల్యుబిలైజేషన్ ఆర్ మెటబాలిక్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద ఎంజైమ్స్. సో మెటబాలిక్ ప్రాసెస్ అనేవి మనకి జరగాలి అంటే సో డ్యూరింగ్ మెటబాలిక్ ప్రాసెస్ అప్పుడు ఏంటంటే ఫాస్ఫరస్ అనేది ఏంటంటే సాల్యుబుల్ అవడానికి ఇట్ మే హెల్ప్ఫుల్ బై ద ఎంజైమ్స్ కూడా మనకి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటాయి.
సో ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్. అవి ఏంటి అంటే మైక్రో ఆర్గానిజం ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే సక్సినిక్ యాసిడ్ అని, ఆక్సాలిక్ యాసిడ్ అని, నైట్రిక్ యాసిడ్ అని, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేవి ఉంటాయి. సో ద ప్రొడక్షన్ ఆఫ్ CO2 విచ్ లోవర్స్ ద pH అనమాట. ఓకేనా. సో ప్రొడక్షన్ ఆఫ్ H2S, ఓకేనా, హైడ్రోజన్ సల్ఫైడ్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో విచ్ మే రియాక్ట్స్ విత్ ఐరన్ ఫాస్ఫేట్ అండ్ లిబరేట్స్ ద ఆర్థోఫాస్ఫేట్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ద ప్రొడక్షన్ ఆఫ్ కీటో, ఓకేనా, ద ప్రొడక్షన్ ఆఫ్ కీలేటర్స్, ఓకేనా, సో విచ్ కెన్ ఫార్మ్ ద కాంప్లెక్స్ లైక్ కాల్షియం కానీ, ఫెర్రస్ కానీ, అల్యూమినియం కానీ మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఫాస్ఫటిక్ మినరల్స్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ద అవైలబిలిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ ఎకోసిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ బై ద రేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ డ్యూరింగ్ ద వెదరింగ్. సో డ్యూరింగ్ వెదరింగ్ ప్రాసెస్ ద్వారా ఏంటి అంటే సాయిల్ యొక్క అవైలబిలిటీ అనేది మనకి ఎకోసిస్టంలో తగ్గుతూ ఉంటుందని చెప్తున్నాను. ద రిలీజ్ ఆఫ్ ఫాస్ఫేట్స్ ఫ్రమ్ ద అపెటైట్ డిసొల్యూషన్ ఈస్ అన్ కీ కంట్రోల్ ఆన్ ద ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ. ఓకేనా. సో దీని నుంచి మనం ఎపెటైట్ డిసొల్యూషన్ నుంచి ఈ ఫాస్ఫరస్ రిలీజ్ని కానీ మనం కంట్రోల్ చేస్తే కనుక సో ఈ ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీని ఏంటంటే మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా, కాపాడొచ్చు అనేది కూడా మనకి చెప్తున్నారు. సో ప్రైమరీ మినరల్ విత్ అండ్ సిగ్నిఫికెంట్ ఫాస్ఫరస్ కంటెంట్ అపెటైట్ అనేది అండర్గోస్ కార్బోనేషన్ అని కూడా మనకి చెప్తున్నారు. సో లిటిల్ ఆఫ్ దిస్ రిలీజ్ ఫాస్ఫరస్ ఈస్ టేకెన్ బై biota, organic form. ఓకేనా. సో large portion reacts with an other soil minerals, so leading to the precipitation in an unavailable form. సో వేరియస్ ఫామ్తో మనకి ఇవి అగైన్ అనేది మిక్సప్ అనేది అయ్యి సో మనకి ఏంటి అంటే మిక్సప్ అనేది అయ్యి ఏంటంటే సాయిల్ మినరల్స్తో ఫామ్ అయ్యి మనకి ఏంటంటే అగైన్ ప్రెసిపిటేషన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ ల్యాండ్ సర్ఫేస్కి ఏంటంటే రీచ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో అవైలబుల్ ఫాస్ఫరస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద బయోజియో కెమికల్ సైకిల్ ఈజ్ ఇన్ ద అప్పర్ సాయిల్ ప్రొఫైల్ అనమాట. ఓకేనా. వైల్ ద phosphorus found as in lower depths is primarily involved in the geochemical reaction with secondary mineral. ఓకేనా. సో ఫాస్ఫరస్ యొక్క అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ సెకండరీ మినరల్స్ లైక్ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఫెరస్తో మనకి బైండప్ అనేది అవుతుందని చెప్తున్నారు. సో ఆ ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. సో ప్లాంట్ గ్రోత్ అనేది ఏంటంటే మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ర్యాపిడ్ రూట్ అప్టేక్ ఆఫ్ ఫాస్ఫరస్ సో విచ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద బయోకెమికల్ సైకిల్. సో బయోకెమికల్ సైకిల్ ఏవైతే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ డెడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా ప్లాంట్స్ కానీ యానిమల్స్, సో వాటి నుంచి రిలీజ్ అయిన వాటి నుంచి ఫామ్ అయిన ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఏంటంటే ఫాస్ఫరస్ అనేది సో ఈ ప్లాంట్స్ యొక్క రూట్ నుంచి అబ్జర్వ్ చేసుకొని సో ప్లాంట్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉన్నదని చెప్తున్నారు. సో ఫాస్ఫేట్ వచ్చేసరికి ఏంటంటే దే కెన్ మూవ్ వీక్లీ త్రూ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ద్వారా సో ఫాస్ట్గా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ద ప్రాసెస్ దట్ మూవ్స్ దెమ్ త్రూ ద సాయిల్ ఆర్ ఓషన్ ఆర్ వెరీ స్లో. ఓకేనా. సో దాని యొక్క మూమెంట్ అనేది ఏంటంటే త్రూ సాయిల్ ద్వారా కానీ ఓషన్ ద్వారా కానీ అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో మేకింగ్ ద ఫాస్ఫరస్ సైకిల్ ఓవరాల్ వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ బయోజియోకెమికల్ సైకిల్ కింద కూడా మనకి చెప్తున్నారు. సో లో మాలిక్యులర్ weight organic acids are found in the soil. They originate from the activities of various microorganisms in the soil or may be excluded from the roots of the living plant. సో లో మాలిక్యులర్ వెయిట్ ఉన్న ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి లైక్ ఫాస్ఫరస్ లాగా సో ఇవన్నీ ఎలా మనకి ఫామ్ అవుతున్నాయి అంటే బై ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కానీ లేకుంటే షూట్స్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్ ద్వారా కూడా మనకి రూట్స్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్ ద్వారా కూడా మనకి సాయిల్లోకి ఎక్స్క్లూడ్ అవుతుంది అనేది కూడా మనకి చెప్తున్నారు. సో సెవరల్ ఆఫ్ దీస్ ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ స్టేబుల్ ఆర్గానోమెటల్ కాంప్లెక్సెస్ విత్ వేరియస్ మెటల్స్ ఫౌండ్ ఇన్ ద సాయిల్ సొల్యూషన్. సాయిల్ సొల్యూషన్లో ప్రెసెంట్ అయిన వేరియస్ మెటల్స్తో ఇవి ఆర్గానోమెటాలిక్ కాంప్లెక్సెస్ అనేవి ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయని చెప్తున్నారు వాటితో మిక్సప్ అయ్యి కంబైన్ అయ్యి. సో దిస్ ప్రాసెస్ మే బీ లీడ్స్ టు ది రిలీజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫరస్. ఓకేనా. అసోసియేటెడ్ విత్ అల్యూమినియంతో కానీ ఐరన్తో కానీ కాల్షియంతో కానీ అదర్ సాయిల్ మినరల్స్తో కానీ ఇది మిక్సప్ అసోసియేట్ అయ్యి మనకి సాయిల్లో ప్రెసెంట్ అయి ఉన్నదని చెప్తున్నారు. ద ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ బై ది మైకోరైజల్ ఫంగై. ఓకేనా. సో ఈ మైకోరైజల్ ఫంగై నుంచి రిలీజ్ అయిన ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండ్ మెయింటైనింగ్ అండ్ ది సప్లయింగ్ ద ఫాస్ఫరస్ టు ద ప్లాంట్ అనేది మనకి చెప్తుంది అనమాట. సో ఎంత ఇంపార్టెంట్ అనేది ప్లాంట్కి. ద అవైలబిలిటీ ఆఫ్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ టు ది సపోర్ట్ సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు సపోర్ట్ ద మైక్రోబియల్
plant and microbial plant and animal growth depends upon the rate of their degradation to generate and free phosphate అనమాట ఓకేనా. సో ది అవైలబిలిటీ ఆఫ్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే మనకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ప్లాంట్స్ యొక్క యానిమల్స్ యొక్క మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ టు ద డిగ్రడేషన్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఫ్రీ ఫాస్ఫేట్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దట్ వేరియస్ ఎంజైమ్స్ లైక్ ఏంటంటే ఫాస్ఫటేజెస్ కానీ న్యూక్లియేజెస్ కానీ నెక్స్ట్ వచ్చే ఫైటేస్ కానీ ఏంటంటే ఇట్ మే ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద డిగ్రడైజేషన్ ఆఫ్ దిస్ ఫాస్ఫేట్ అని కూడా చెప్తూ ఉంటారు. సమ్ ఆఫ్ ద ఎబయాటిక్ పాత్వేస్ చూసుకుంటే కనుక ఎన్వైరన్మెంట్లో హైడ్రోలైటిక్ రియాక్షన్స్ ఫోటోలైటిక్ రియాక్షన్స్ అని ఎట్లా జరుగుతాయని మనకి చెప్తున్నారు. సో ఎంజైమాటిక్ హైడ్రోలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ ఇస్ అన్ ఎసెన్షియల్ స్టెప్ ఇన్ ద బయోజియోకెమికల్ ఫాస్ఫరస్ సైకిల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఎంజైమాటిక్ హైడ్రోలిసిస్ ప్రాసెస్ ద్వారా కూడా ఏంటి అంటే లైక్ ఏంటంటే ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని హైడ్రోజన్ బాండ్స్ అని బ్రేక్ చేయడం ఆఫ్ అన్ ఆర్గానిక్ ఫాస్ఫరస్లో ఓకేనా. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే హైడ్రోజన్ బ్రేక్ చేసుకొని సో ఫాస్ఫరస్ అనేది ఎట్లాగా రిలీజ్ చేయొచ్చు అనేది కూడా మనకి చెప్తున్నారు. సో ఇంక్లూడింగ్ ఏంటి అంటే సో ఈ ఫాస్ఫరస్ అనేది ప్లాంట్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ నెక్స్ట్ యానిమల్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఓకేనా. సో ఇట్లాగా ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఆర్గానిక్ ఫాస్ఫరస్ అనేది సాయిల్ నుంచి సో బాడీస్ ఆఫ్ వాటర్ నుంచి సో అక్కడి నుంచి ప్లాంట్స్ నుంచి సో ఇలా ఆర్గానిజమ్స్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో హ్యూమన్ ఇంపాక్ట్స్ అనేది ఎలా ఉంది ఫాస్ఫరస్ సైకిల్ మీద లైక్ నైట్రోజన్ లాగా ఏంటంటే ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇంక్రీజెస్ ద ఫాస్ఫరస్ రన్ ఆఫ్ ఇంటూ ఆ వాటర్ వేస్ అనమాట అండ్ విచ్ మే కంట్రిబ్యూట్స్ టు ద యూట్రోఫికేషన్ ఓకేనా. సో ఇట్లాగే మన ఫాస్ఫరస్ని ఫెర్టిలైజర్స్ లాగా యూజ్ చేసి మనం ఇంకా దీన్ని వాటర్ వేస్లోకి రన్ ఆఫ్ చేస్తూ ఉన్నాము అనుకోండి సో ఇట్ మే కంట్రిబ్యూట్స్ ద యూట్రోఫికేషన్ అనమాట ఓకేనా. ఆల్గల్ బ్లూమ్ అనేది వాటర్లోకి ఎక్కువ ఫాస్ఫరస్ వెళ్తేగా ఏమవుతుంది సో ఎక్కువ ఆల్గల్ బ్లూమ్ అనేది ఏంటంటే ఈ ఫైటోప్లాంక్టన్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. హ్యూమన్స్ హ్యావ్ అన్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ద ఫాస్ఫరస్ సైకిల్ బై మైనింగ్ ఫాస్ఫరస్ ఓకేనా. సో ఈ సో ఫాస్ఫరస్ మైనింగ్ ద్వారా కానీ సో ఇది ఫెర్టిలైజర్స్ కింద కన్వర్ట్ చేయడం వల్ల కానీ లేకుంటే ఈ ఫెర్టిలైజర్స్ని ఏంటంటే ఒక త్రూఅవుట్ గ్లోబ్ అనేది మనం షిఫ్ట్ చేయడం వల్ల కూడా ఏంటంటే సో ఒక ఏరియాలో ఉన్న ఈ ఫాస్ఫరస్ కంటెంట్ మొత్తం మనం రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటున్నాం. So transporting the phosphorus in the food from the farms to the cities had made a major change in the global phosphorus cycle ఓకేనా. సో ఇట్లాగా ఫుడ్ ఫామ్లో కూడా ఏంటి అంటే మనకి ఒక ఫామ్ నుంచి ఇంకొక సిటీస్కి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా సో ఈ ఫాస్ఫరస్ అవైలబిలిటీలో మనం చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నారు. సో వాటర్స్ ఆర్ ఎన్రిచ్డ్ ఇన్ ద ఫాస్ఫరస్ ఫ్రమ్ ద ఫార్మ్స్ రన్ ఆఫ్ ఓకేనా. ఈ ఫార్మ్స్ నుంచి ఏంటంటే మన ఫార్మ్స్లో ఏంటి ఫాస్ఫరస్ని ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తున్నాం. సో ఆ వాటర్తో అది రన్ ఆఫ్ అనే అయ్యి సో ఈ వాటర్లో మిక్సప్ అయితే కనుక సో మళ్ళీ ఏంటి అంటే అండ్ ఫార్మ్స్ అండ్ ఎఫ్లూయెంట్ ఒక సీవేజ్ వేస్ట్ కింద మళ్ళీ మనకి ఈ వాటర్లోకి డిశ్చార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఉపయోగం పడకుండా సో అవి ఏంటంటే వాటర్లోకి రన్ ఆఫ్ అనేది అవుతుందని చెప్తున్నారు. సో న్యాచురల్ యూట్రోఫికేషన్ ఈజ్ అన్ ప్రాసెస్ బై విచ్ లాక్స్ గ్రాడ్యువల్లీ ఏజ్ అండ్ బికమ్స్ మోర్ ప్రొడక్టివ్ అండ్ మే టేక్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ టు ప్రోగ్రెస్ ఓకేనా. సో అది ఏంటంటే అగైన్ ఆ వాటర్లోకి అలా వెళ్ళడం వల్ల యూట్రోఫికేషన్ అని జరుగుతుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ గ్రోత్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆ లేక్ వచ్చేసరికి దేనికి ఉపయోగపడకుండా పోతుంది అనమాట. సో అది మళ్ళీ వర్క్లో తీసుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో కల్చరల్ ఆర్ anthropogenic eutrophication however is an water pollution అనమాట ఓకేనా. సో విచ్ ఈస్ కాస్డ్ బై అన్ ఎక్సెసివ్ ప్లాంట్ న్యూట్రియన్స్ కింద ఓకేనా. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ అనేది అవైలబిలిటీగా దొరకడం వల్ల ఈ ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువగా వాటర్లో చూస్తాం. సో ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటే కనుక అగైన్ సన్లైట్ అనేది ఏంటంటే పెనిట్రేట్ కాదనమాట వాటర్ ఏరియాలోకి. సో అవ్వకపోతే ఏంటి ఆ ప్రెసెంట్ అయిన ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్కి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఎక్సెసివ్ గ్రోత్ ఇన్ ద ఆల్గల్ పాపులేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ద సర్ఫేస్ అండ్ ది సబ్ సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ ఎరోషన్ ఫ్రమ్ ఎన్ హై ఫాస్ఫరస్ సాయిల్ may be the major contributing factors to the freshwater eutrophication ఓకేనా. ఈ సర్ఫేస్ ఏరియాలో సబ్ సర్ఫేస్ ఏరియాలో ప్రెసెంట్ అయిన ఫాస్ఫేట్ అనేది రన్ ఆఫ్ అవ్వడం వల్ల ఆర్ సాయిల్ ఎరోషన్ వల్ల కూడా ఏంటంటే ఈ హై అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్లో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ యూట్రిఫికేషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నామని చెప్తున్నాను. దిస్ ప్రాసెస్ ఈస్ కంట్రోలింగ్ ద సాయిల్ పీ రిలీజ్ టు ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ సబ్ సర్ఫేస్ flow are the complex interaction between the type of P input and soil type and management and transport processing is may also be depends upon the hydrological conditions and see water తో అనేవి మిక్సప్ అయ్యి ఏంటి అంటే సో అలా రన్ ఆఫ్ అవడం వల్ల ఏంటి అంటే
సో యూట్రోఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అదే కాకుండా ఏంటంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ కూడా మనకి తగ్గిపోతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇన్ పూర్లీ డ్రైన్డ్ సాయిల్స్ ఆర్ ఇన్ ద ఏరియాస్ వేర్ ద స్నో మెల్ట్ కెన్ కాజెస్ పీరియాడికల్ వాటర్ లాగింగ్ అనమాట. ఓకేనా. సో ఈ పూర్లీ డ్రైన్ ఆఫ్డ్ సాయిల్ ద్వారా కానీ ఓకేనా తక్కువగా అది ఎంటర్ అవ్వడం వల్ల కానీ వాష్ అవుట్ అవ్వడం వల్ల కానీ లేకుంటే ఏదైతే ఏరియాస్లో ఈ స్నో మెల్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో మంచు కొండలాగా, సో ఈ మన స్నో రెయిన్ అంటూ ఉంటారు కదా, సో ఆ ఏరియాస్లో కానీ సో ఇట్ మే కాజెస్ ఏంటంటే వాటర్ లాగింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫెరస్ రెడ్యూసింగ్ ద కండిషన్ అట్ కెన్ బి అటైన్డ్ ఇన్ ద 7 to 10 days అనమాట. ఓకేనా. సో ఈ ఐరన్ రెడ్యూసింగ్ కండిషన్స్ అనేవి ఏంటంటే మనకి అవైలబుల్గా అటెండ్ అవుతాయి అనమాట. ఎప్పుడు అంటే 7 to 10 days అప్పుడు. ఓకేనా. సో ఇది జరిగిన తర్వాత సో పూర్తిగా ఈ వాటర్ అనేది డ్రైన్ ఆఫ్ అవుతున్న సాయిల్లో. సో నెక్స్ట్ స్నో మెల్ట్ ఏరియాస్లో కూడా ఏంటంటే సో ఈ టైప్ ఆఫ్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ కాజెస్ సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ మే కాజెస్ ద రైజ్ ఇన్ ద ఫాస్ఫరస్. ఓకేనా. సో ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ సొల్యూషన్ అండ్ పీ కెన్ బి లీచ్డ్ అనమాట. ఓకేనా. సో అట్లాగా మళ్ళీ సో ఫాస్ఫరస్ అనేది ఏంటంటే మళ్ళీ డ్రైన్ ఆఫ్ వాష్డ్ అవుట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇన్ అడిషన్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ ది సాయిల్ కాజెస్ ద షిఫ్టింగ్ ఇన్ ద ఫాస్ఫరస్ ఫ్రమ్ ద రీసైలెంట్ టు మోర్ లేయబుల్ ఫామ్ అనమాట. దిస్ కుడ్ ఈవెన్చువల్లీ ఇంక్రీజ్ ద పొటెన్షియల్ ఫర్ ఫాస్ఫరస్ లాస్ అనమాట. ఓకేనా. సో ఈ సాయిల్ కాజెస్ కూడా సో సాయిల్లో కూడా ఏంటంటే ఫాస్ఫరస్ అనేది తక్కువగా షిఫ్ట్ అవడం వల్ల కూడా ఏంటంటే సో మోర్ అవైలబిలిటీ ఫామ్ నుంచి లెస్ అవైలబిలిటీ ఫామ్లోకి మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అండ్ పర్టికులర్ కన్సర్న్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సచ్ ఏరియాస్. ఓకేనా. సో ఏదైతే ఆ ఏరియాస్ని అబ్జర్వ్ చేసామో వాటిని మనం ప్రొటెక్టెడ్గా చూసుకుంటూ ఉండాలి. సో వే ద డిస్పోజబుల్ ఆఫ్ అగ్రికల్చర్ వేస్ట్ ఆల్రెడీ బికమ్ యాన్ ప్రాబ్లం అనమాట. ఓకేనా. సో అగ్రికల్చర్ వేస్ట్లు కూడా మనం డిస్పోజల్ చేయడం వల్ల సో అది కూడా ఒక ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్ కింద కూడా మనకి చెప్తున్నారనమాట, లిమిటింగ్ ఫ్యాక్టర్ కింద. సో ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద వాటర్ రెజిమ్ of an soil that are used for the organic waste disposal is taken into the account in the preparation of waste management regulation. ఓకేనా. సో ఈ వాటర్తో మిక్సప్ అయిన సాయిల్స్ని వీటిని తీసుకొని వాటిని కూడా ఆర్గానిక్ వేస్ట్ డిస్పోజల్తో మిక్సప్ అనేది చేసి సో మనం యూస్ చేసుకుంటే కనుక సో ఈ వాటర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ అనేవి మనం కంట్రోల్డ్గా చేయొచ్చు అనేది చెప్తున్నారు. వాటర్ అనేది పొల్యూట్ కాకుండా చూసుకోవచ్చు. సో హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అండ్ ఫాస్ఫేట్ సైకిల్ అనమాట. ఓకేనా. సో మైనింగ్ ఫాస్ఫేట్ రాక్స్ సో వీటిని ఏంటంటే వీటిలో ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తున్నారు. సో అదే కాకుండా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే సీవేజ్ అనమాట. ఓకేనా. రన్ ఆఫ్ అవడం వల్ల సో ఎక్సెస్ ఫాస్ఫేట్ అనేది ఏంటంటే వాటర్తో మనకి డిసాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో మున్సిపల్ సీవేజెస్ ద్వారా కూడా ఫాస్ఫేట్ అనేది రిలీజ్ అవుతుంది. సో యానిమల్ వేస్ట్ ద్వారా కూడా ఫాస్ఫేట్ అనేది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్లో మనకి డిసాల్వ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో దిస్ పిక్చర్ షోస్ ద యూట్రోఫికేషన్ అనమాట. సో ఇట్లా బురదలాగా పెరిగిపోయి ఆల్గే అనేది సో ఇట్లాగా ఎక్సెస్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అన్ యూట్రిఫికేషన్ డ్యూ టు అన్ ఎక్సెస్ ఫాస్ఫేట్ ఇన్ ద వాటర్ బాడీస్. ఓకేనా. సో ఇట్లాగా మనకి ఫాస్ఫేట్ అనేది ఎక్కువగా అయితే కనుక సో ఇట్లాగా మనకి ఆ రివర్ కానీ లేక్ కానీ ఇట్లా అబ్జర్వ్ చేయొచ్చు. కలరేషన్ అనేది బ్రౌన్ కలర్లో ఆల్గల్ బ్లూమ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాస్ఫరస్ సైకిల్. థ్యాంక్ యూ.